హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గాయస్, ఈరోజు మాత్రం మన రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. సో ఆల్ 1000cc బైక్స్ అనమాట. సో 1000cc బైక్స్తో పాటు మన బైక్ కూడా ఈరోజు అయితే నేను కూడా బైక్ని చేంజ్ చేసిన. సో ఎవ్రీ టైం బెనెలీ తీసుకొస్తున్నా కదా, ఈరోజు బెనెలీ కాకుండా వేరే బైక్ తీసుకొచ్చిన. ఆ బైక్ ఏందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అట్లనే మన ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బైక్ చూపిస్తా. బయట పార్కింగ్లో ఉంది. గైస్, ఇదన్నమాట మన బిన్నర్. అయితే ఈరోజు అయితే రెస్ట్ ఇచ్చినాము. ఈ బైక్ ఇక్కడ రెస్ట్ ఇచ్చేసి ఇంకా Z9 అనమాట. ఈరోజు అయితే మనం రైల్లో అయితే Z9 తీసుకొస్తున్నాను ఈరోజు నేను. సో ఇది లైక్ ఎట్లా అంటే, ఇది బెనీలో వచ్చేసి లయన్ అనమాట. సో లయన్కి రెస్ట్ ఇచ్చేసి చిరుతాను తీసుకొస్తున్నాం అనమాట. లైక్ ఇది మన బెనీలీ 600 అయ్యేమో లయన్, ఇదేమో Z9 ఏమో చిరుతా అనమాట. లైక్ దీన్ని చిరుతా ఎందుకన్నా, దాని లైన్ ఎందుకన్నా అన్నామంటే, ఇది వచ్చి అంటే లైక్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఇది దీనికి చిరుతా అని పెట్టిన పేరు. సో ఇది ఏంటంటే హెవీ ఉంటుంది కాబట్టి లైన్ అని పెట్టిన దీనికి నేమ్. సో అదన్నమాట డిఫరెన్స్. సో ఇది అండ్ సౌండ్ కూడా అట్లనే ఉంటుంది, లైన్ డోర్ ఇది. అండ్ బైక్ కూడా హెవీ ఉంటుంది కాబట్టి లైన్ అని పెట్టిన. లైన్ లాగా హెవీ ఉంటుంది కాబట్టి. సో ఏంటంటే చిరుతలాగా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి దీనికి చిరుతాను అనమాట. సో మన లైన్కి రెస్ట్ ఇచ్చేసి చిరుతను తీసుకొస్తున్నాం ఈరోజు. చలో, ఇంకా నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. గాయస్, మన బైక్స్ అయితే ఈరోజు ఇవన్నమాట. లైక్ బుసా జెన్2 లాస్ట్ టైం వచ్చింది, ఎస్సీ డ్యూయల్ ఎగ్జాస్ట్. సో ఇదైతే అసలు క్రేజీ మెషిన్, ట్రయంఫ్ డేటోనా 675. ఇది అసలు మ్యాడ్ మెషిన్ అంటే మ్యాడ్ మెషిన్. ఇది సీసీ 675 అయినా కానీ 900cc ఈజీగా బీట్ చేస్తుంది. Z9 మాత్రం రేసింగ్లో మాత్రం ఈజీగా బీట్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ మ్యాడ్ మెషిన్ అనమాట. అసలు అది బైక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువనే అనమాట. సో అంత అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ నార్మల్ బైక్స్ అనమాట. లైక్ డైలీ కమ్యూనిటీ బైక్స్ ఉన్నాయి. ట్రయంఫ్ 1 E100 క్రూజర్. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ వన్ మోర్ బైక్, మన బూసా జెన్2 ఉంది. అండ్ బూసా జెన్3 లిమిటెడ్ ఎడిషన్. మన లాస్ట్ టైం చెప్పినా అనుకుంటాను నేను మీకు, మన తెలంగాణలో రెండు బైక్స్ ఉన్నాయి లిమిటెడ్ ఎడిషన్ బైక్స్ బూసాలు. అలా ఇది ఒకటి, ఇంకొకటి అది కూడా మన బైకే, బట్ ఆ బైక్ రాలేదు. అండ్ ఇంకొకటి Z9 ఉంది. సో ఇది కూడా సేమ్ మన బైక్ లాగానే ఎస్సీ ప్రాజెక్టు, ఫుల్ సిస్టమ్ ఇది. బట్ మనదైతే ఫుల్ సిస్టమ్ కాదు కదా. సో మన దానికి దీనికి మాత్రం సౌండ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన బ్రదర్ ఆపోజిట్ నిలబడ్డాడు కదా, ఆయనదే అనమాట బైక్ ఇది. 2 బ్రాస్ ఎగ్జాస్ట్. సో అండ్ ఇంకా ఒకటి 10R ఒకటి రావాలి, దాని గురించి వెయిటింగ్ అనమాట. 10R రాగానే ఇంకా మేము రైడ్ స్టార్ట్ చేసేస్తాం. సో దీని ఎగ్జాస్ట్ వచ్చేసి ఎస్సీ ప్రాజెక్టు, ఫుల్ సిస్టమ్ ఇది. చలో ఇంకా ఫ్లైబైలో చూద్దాం. లైక్ మన బండికి డేటోనాకి డ్రాగ్ రేస్ పెడితే మాత్రం మనం బైక్ గెలవదు, అంత మ్యాడ్ ఉంటుంది అనమాట అసలు డేటోనా. ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్, ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కాబట్టి పవర్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే అనమాట, ఆఫ్టర్ మార్కెట్ అండ్ ఫిల్టర్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి మ్యాడ్ పవర్ ఉంటుంది. అసలు నా ఫేవరెట్ బైక్ కూడా ఇది డేటోనా. అండ్ ఇప్పుడు కూడా ఓల్డ్ మోడల్ బైక్స్ అయినా సరే ఇవైతే చాలా డిమాండ్లో ఉన్నాయన్నమాట ప్రైస్. దాని సౌండ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెహికల్ సౌండ్ మస్తు ఉంటుంది డేటోనాది. అరే అసలు క్రేజీ అంటే క్రేజీ.
బుసా జెన్ 3 అది 190 bhp బుసా జెన్ 3. అండ్ బుసా జెన్ 3లో లిమిటెడ్ ఎడిషన్కి మాత్రమే bhp అనమాట 190. నాన్ లిమిటెడ్ ఎడిషన్కి అయితే అది కాదు, తక్కువ ఉంది. ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ బైక్స్కి మాత్రమే 190 ఉంది bhp. క్రేజీ లేపేస్తున్నాడు డేటోనా. జెంటో పూసాలే 3 ఉన్నాయి మన దగ్గర. గాయస్ దీని ఎగ్జాస్ట్ చూసిరా, జీనానికి జీపీఆర్ ఎగ్జాస్ట్. ఇది మేడ్ ఫ్రమ్ ఇటలీ అనమాట. ఇటలీ అన్నీ అసలు మ్యాడ్ ఉంటాయి సౌండ్. బట్ నేనైతే ఇంతవరకు లైవ్ అయిపోయిందిలే. బట్ యాక్చువల్లీ ఇటలీ ఇది జీపీఆర్ ఎగ్జాస్ట్ దేనికోసం అంటే బెనెలీ 899 అండ్ బెనెలీ 1130cc బైక్స్కి ఈ ఎగ్జాస్ట్ వస్తుంది జీపీఆర్. బట్ డిజైన్ వేరే అనమాట, లాంగ్ క్యాన్ ఉంటుంది. అండ్ వచ్చింది కదా బైక్ 765 RS. క్రేజీ మిషన్ ఇది అసలు. క్రేజీ అంటే క్రేజీ మిషన్. ఈరోజు మొత్తానికి ఒక 20-25 బైక్స్ అయితే అట్టున్నాయి. అన్ని సూపర్ బైక్స్ ఉన్నాయి, ఒక 25 వరకు, ఇంకెబోనే ఉంటాయి. బట్ క్రేజీ. ఇది ట్రంప్ స్ట్రీట్ ట్రిపుల్ 760 RS. ఇది కూడా నేను డ్రైవ్ చేసిన, ఇది కూడా నిన్న వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. బట్ మంచి అసలు జీనియన్ కంటే పవర్ఫుల్ మిషన్ అనమాట ఇది 760 RS. బట్ దీనికి ఎగ్జాస్ట్ లేదు. దీనికి ఎగ్జాస్ట్ కావాలంటే మాత్రం డీకాటిల్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఇవ్వలేదు ఈ బైక్కి. ఎగ్జాస్ట్ కావాలంటే మొత్తం అసలు ఫుల్ సిస్టమ్ వేసుకోవాలన్నమాట. ఎగ్జాస్ట్ తీసేసి కంప్లీట్గా స్టాక్ ఎగ్జాస్ట్ తీసేసి ఫుల్ సిస్టమ్ వేసుకోవాలి, అట్లా ఉంది. డీకాటిల్ చేయడానికి అయితే ఇవ్వలేదు. ఓల్డ్ బైక్ అయితే డీకాటిల్ చేయడానికి ఇచ్చిండు, బట్ దీనికైతే డీకాటిల్ అనే ఆప్షన్ లేదు. కంప్లీట్గా సెట్ మార్చుకోవాలి ఎగ్జాస్ట్ సౌండ్ కావాలంటే. కానీ చాలా లైట్ వెయిట్ వెహికల్ అనమాట. 189 kgs ఉంటుంది. మన జీనైన్ అయితే 210 kgs, బట్ ఇది మాత్రం 189 kgs మాత్రమే. క్రేజీ. బట్ విండ్ బ్లాస్ట్ ఎక్కువ వస్తుంది దీనికి. జీనైన్కి విండ్ బ్లాస్ట్ రాదు, దీనికి మాత్రం విండ్ బ్లాస్ట్ ఎక్కువ వస్తుంది. బ్రేక్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రెంబో ఇది. ఓ మై గాడ్, యమహా R1M ఇది అసలు క్రేజీ మిషన్. బాబా ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో. ఎప్పుడైనా మనం వీడియోలోనే చూసేది తప్ప అసలు రియల్గా ఎప్పుడు లేదు. అసలు హైదరాబాద్లో అసలు ఇండియాలో బండి లేకుండా మ్యాడు బా అసలు చెవులు వలిగిపోతున్నాయి దాని సౌండ్కి అయితే. అస్టిన్ రేసింగ్ ఎగ్జాస్ట్ ఉంది యమహా R1M. ఫస్ట్ టైం హైదరాబాద్ అసలు ఇండియాలో ఇండియాలో ఉంది, బట్ హైదరాబాద్లో అసలు బైకే లేదనుకున్నా నేను. మాత్రం అసలు ఏం వినబడతలేదు. పాప్స్ అండ్ బాంగ్స్, కార్బన్ ఫైబర్, క్లచ్ కవర్, నెక్స్ట్ లెవెల్ బై నెక్స్ట్ లెవెల్. క్రేజీ మషిన్. బా మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది పో. అంతా కార్బన్ ఫైబర్ ఉంది బైక్ అంతా. కర్ర 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 అంటూ సౌండ్ అది.
ఇచ్చి పెడుతుండే అసలు R1 అయితే పక్కా ట్రాక్ ఓరియంటెడ్ అనమాట. అది కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే R1 చూస్తానని. కోల్కతాలో ఒక బైక్ ఉండే, అది తెలుసు R1 ఉందని, బట్ హైదరాబాద్ ఉందని మాత్రం అసలు నిజంగా షాకింగ్ ఉంది నాకైతే. సిబిఆర్ సిబిఆర్ 600 కూడా ఉంది, ఓల్డ్ మోడల్ది. సారీ 1000 ఫైర్ బ్లేడ్, 600 అనుకున్నా, 1000 అది ఫైర్ బ్లేడ్ ఓల్డ్ మోడల్. మంచి ట్రాక్ ఓరియంటెడ్ అది కూడా. ఓహో క్రేజీ క్రేజీ ఫ్లేమ్స్ వస్తున్నాయి ఎగ్జాస్ట్ నుంచి R1. ట్రాఫిక్ లేకపోతే అసలు 300 కొడతాడేమో స్పీడు. ఈ హైవే మాత్రం అసలు కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంటుంది. జోగిపేట హైవే ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మ్యాట్ మషిన్స్ అన్నీ ఇక్కడ ఒక రేంజ్లో ఆట ఆడుకుంటాయి అన్నమాట. అట్లా ఉంటుంది రోడ్డు. డేటోన మాత్రం మ్యాడ్ అంటే మ్యాడ్ కొడుతుండు స్పీడు. ఆహా ఏమన్నా వచ్చింది ఆ స్పీడు, మ్యాడ్ వచ్చింది. రోడ్డు మాత్రం అసలు మామూలుగా లేదు. రోడ్డు మాత్రం ఒక రేంజ్లో ఉంది. రోడ్ అయితే హైలైట్ ఉంది. బూసాలు అన్నీ రేజు కొడుతున్నాయి. మ్యాడ్ కొడుతుంది బూసా.
అనిపించింది మనకి. లైక్ ఫైబర్ అస్సలు దొరుకుతూనే లేడు, అసలు ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో కొట్టించి పెట్టేస్తున్నాడు. మొత్తం టోటల్లీ కార్బన్ ఫైబర్ అనమాట బైక్ అంతా. సో మనకి ప్యూర్ విండ్ స్క్రీన్ అండ్ ఫేరింగ్ అంతా మొత్తం విండ్ బ్లాస్ట్ అనమాట. ఇక్కడ ట్యాంక్ కవర్ అండ్ సైడ్ ఫ్రేమ్ అండ్ మ్యాగ్నెట్ కవర్ కూడా కార్బన్ ఫైబర్. అండ్ అక్కడ మన రైట్ సైడ్ కూడా కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్ ఉంది. అండ్ రియర్ మడ్గర్ ఫ్లాప్ కూడా కార్బన్ ఫైబర్ అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా కార్బన్ ఫైబర్ వేసిండు. సో ఎవ్రీథింగ్ అంతా కార్బన్ ఫైబర్. దీని ఎగ్జాస్ట్ వచ్చేసి అస్టన్ రేసింగ్ ఎగ్జాస్ట్ అనమాట. అసలు ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో చెవులు వలిగిపోతుంది దీని సౌండ్కి, అంత మ్యాడ్ ఉంది సౌండ్. అస్టన్ రేసింగ్ పక్కా ట్రాక్ ఓరియంటెడ్ అనమాట ఇది బైకు. అండ్ ఆఫ్టర్ మార్కెట్ రిజోమా మిర్రర్స్. అసలు క్రేజీ అంటే క్రేజీ మషిన్ ఇది. అసలు యాక్చువల్లీ నేను ఈ బైక్ అసలు చూసాను అనుకోలేదు ఎప్పుడు రియల్గా. నాకు తెలిసి ఇండియాలో అయితే చాలా తక్కువ ఉన్నాయి బైక్స్, బట్ దాంట్లో అసలు హైదరాబాద్లో ఉందని అసలు నాకు తెలియదు బైక్. సో ఇక్కడ కూడా మనకి రియర్ సీట్ కవర్ దగ్గర కూడా కార్బన్ ఫైబర్ ఉంది. అసలు బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. రైడ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం. ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనతోనైతే 3 బైక్స్ ఉన్నాయి, నా బైక్తో కలిపి 4 బైక్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ కొంతమంది వేరే రూట్లో షార్ట్కట్లో వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 2 Z9లు ఉన్నాయి, 2 బూసాలు ఉన్నాయి. అబ్బా సూపర్ కాంబినేషన్. 2 Z9s 2 సూపర్ బూసాస్, అందులో ఒక బూసా జెన్ 2 ఒక బూసా జెన్ 3. అసలు ఎక్సలెంట్ కాంబినేషన్. ఈరోజు రైడ్ అయితే అసలు ఎట్లా అంటే అసలు ఇన్సేన్ అన్నమాట. ఇన్సేన్ రైడ్ అంటే ఇన్సేన్. అసలు ఏ బైక్కి ఆ బైక్ స్పెషల్ అనమాట. ఇంకా అట్లా ఉంది రైడ్. దేని స్పీడ్ దానికి, దేని లుక్ దానికి, దేని పర్ఫార్మెన్స్ దానికి, అసలు అట్లా నెక్స్ట్ లెవెల్ ఉండే అనమాట. సో గైస్ ఇంకా వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి.